బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు 2 వారాలు సమయం ఇచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వ పిటిషన్పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చంద్రబాబు బెయిల్ రద్దుపై జవాబు చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహతి వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అధికారులు పనిపడతామని హెచ్చరిస్తున్నారు. ఇలా మాట్లాడుతూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారు కనుక వెంటనే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరారు. దీంతో ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు చంద్రబాబు తరఫు న్యాయాలను ఆదేశించింది. ఇక ఈ సందర్భంగా తమకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు ధర్మాసనం 2 వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, చెప్పండి. చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ ఇటు ఏపీసీఐడి ఈ సుప్రీంకోర్టుని కోరింది. మరి సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ ఎం బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టాలతో కూడా ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిపి ఇటు 3 వారాలు వాయిదా వేసింది కేసుని. మరి ఏపీసీఐడి చేసిన వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా 2 వారాల్లో సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు న్యాయవాదులకి ఆదేశించింది. దీంతో ప్రధానంగా చూసుకున్నట్టుకైతే కొన్ని బహిరంగ సభల్లో లోకేష్, చంద్రబాబు కొడుకు లోకేష్ చేసిన వ్యాఖ్యలను సీడీల రూపంలో భద్రపరిచి వాటిని సర్వోన్నత న్యాయస్థానానికి అందించారు ఏపీసీఐడి. అధికారులను బెదిరించే విధంగా లోకేష్ వ్యవహరించారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ బెయిల్ రద్దు చేయండి, రద్దు చేయకపోతే ఇక ఈ కేసును పక్కదో పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా సిఐడి కోరింది. మరి దాంతో పాటు అసలు ఈ కేసులో గతంలో ఈ కేసుకు సంబంధించి రాష్ట్రానికి నష్టం జరిగింది, రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టు. మరి ఈ నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి ఇలాంటి ఈ రీజన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ రీజన్స్ అన్నింటినీ పరిగణలో తీసుకొని చంద్రబాబు బెయిల్ ఇమీడియట్ గా రద్దు చేయాలని చెప్పేసి కోరారు హరీష్ సాల్వే. మరి హరీష్ సాల్వే వాదన విన్న తర్వాత సిద్ధార్థ లూద్రా, అలాగే ముకుల్ రోహత్గి వాదన విన్న తర్వాత సిద్ధార్థ లూద్రా, హరీష్ సాల్వే కూడా తమ వాదనలు వినిపించారు. అయితే హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్రాకు కొంత టైం ఇచ్చారు, 2 వారాల టైంలోగా దీనికి సంబంధించి ఏపీసీఐడి చేసిన ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. మరి ఏపీసీఐడి తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలు గట్టిగా వినిపించారు, ఆధారాలను చూపించారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి లోకేష్ మాట్లాడిన వాటికి, వీటిని బేస్ చేసుకుని బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి స్ట్రాంగ్ గా ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించడం జరిగింది. మరి ముకుల్ రోహత్గి వాదన విన్న తర్వాత న్యాయస్థానం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎం బేలా త్రివేది చాలా స్ట్రిక్ట్ గా కేసుని ఫాలో చేస్తున్నారు, విచారిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు చంద్రబాబుకి ఏమైనా నష్టం చేకూరుస్తాయా, ఏం జరగబోతుంది అనేది కొంత 2 వీక్స్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.